గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. లెట్స్ గో త్రూ ది టుడేస్ కరెంట్ అఫైర్స్. వీడియోలో ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్వశ్చన్ కూడా యాడ్ చేస్తాను అండ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉన్నాయి వీడియో. సో ఇండియా యూఎస్ ట్రేడ్ పెర్ఫార్మెన్స్ టు బ్రేక్ త్రూ. సో మనకి ఇండియా అండ్ యూఎస్కి కూడా మళ్ళీ ట్రేడ్ డీల్ జరుగుతుంది అని చెప్పి, సో బయాటల్ ట్రేడ్ కోసం న్యూస్ వస్తుంది. సో ఇప్పటివరకు టారిఫ్స్ అవి మనం రష్యా దగ్గర ఆయిల్ కొంటున్నామని టారిఫ్స్ పెంచింది కదా, సో అవి మనకి యూఎస్ అనేది తగ్గించడం జరిగింది మళ్ళీ. సో ఇది అందువల్ల కొంచెం స్టాక్స్ అవి కూడా కామ్ అవుతున్నాయి. నెక్స్ట్ లాంచ్ ఆఫ్ భారత్ విస్తార్ డిజిటల్ అగ్రికల్చర్. ఇది ఏంటంటే 2026 మన బడ్జెట్లో గవర్నమెంట్ అనేది భారత్ విస్తార్ లాంచ్ చేసింది. ఏంటి, వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చరల్ రిసోర్సెస్. ఇది ఒక ఏఏ ప్లాట్ఫామ్, మల్టీలింగ్యువల్ ఏఏ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేటింగ్ అగ్రి స్టాక్ విత్ ఐకార్ స్టేట్. మనకి ఇది దేనికి డిజిటైజ్ రికార్డ్స్ చేయడానికి యూజ్ అవుతుంది మనకి, టు సపోర్ట్ ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్. నెక్స్ట్ గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ 2026 అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో ఏంటంటే ఇట్ సెట్ దట్ చైనా నారోయింగ్ ద గ్యాప్ విత్ ద యుఎస్, వాళ్ళు ఇండియా ఏమో పవర్ గ్యాప్ ఉంది కొంచెము అని చెప్పి చెప్తుంది ఎకనామిక్ సర్వేలో. సో మనకి ఇండియా అనేది దాని ఫుల్ పొటెన్షియల్ యూజ్ ఇంకా చేయలేదు, డిస్పైట్ హ్యావింగ్ ది కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి చెప్పారు. అండ్ ఆర్టికల్ 51 టాక్స్ అబౌట్ ద ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కాంజార్ 13. సో మనకి ఇది ఏంటంటే 13th ఎడిషన్ ఆఫ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కమెన్స్డ్ అట్ మిసమారి, అస్సాం. మనకి ఫిబ్రవరిలో జరుగుతుంది. ఇది ఏ కంట్రీస్ మధ్యలో అంటే ఇండియా అండ్ కిర్గిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే, ద గ్లోబల్ సాఫ్ట్వేర్ ఇండెక్స్ మనకి ఇండియాకి ఏ ర్యాంక్ ఇచ్చింది? ఆన్సర్ ఇస్ 32. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఐ కెన్ మేక్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.